శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని స్తుతిస్తూ ధర్మపురి శ్రీ శేషప్ప కవి రచించిన నరసింహ శతకంలోని 41వ పద్యం. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని, మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి వెర్రవీగుటె కాని, కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి, దాన ధర్మము లేక దాచి దాచి. తుదకు దొంగలకిత్తురో దొరల కౌనో, తేనె జుంటి గలియ్యవా తెరువరులకు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, ఈ లోకంలో ఏ మనిషి అయినా సరే తల్లి కడుపులోంచి పుట్టేటప్పుడు తనతో పాటు ఎలాంటి ధనాన్ని వెంట తీసుకురాడు. అలాగే ప్రాణాలు విడిచి వెళ్ళిపోయేటప్పుడు సంపాదించిన ఆ ధనాన్ని తన వెంట తీసుకువెళ్ళడు. ఎంతటి లక్షాధికారి కోటీశ్వరుడు అయినా ఆకలి వేస్తే ఉప్పుతో కూడిన అన్నమే తినాలి కానీ, తన దగ్గర ఉందని తలతలలాడే బంగారాన్ని మింగలేడు కదా. మనిషి ఎంతో కష్టపడే డబ్బు విత్తము సంపాదించి గర్వంతో విర్రవీగుతాడే కానీ, అలా కూడబెట్టిన సొమ్మును తాను పూర్తిగా అనుభవించడు. కనీసం ఇతరులకు దాన ధర్మాలు కూడా చేయకుండా ఆ ధనాన్ని భూమి లోపల రహస్యంగా దాచిపెడతాడు. జుంటిగీగలు ఎంతో కష్టపడి తేనెను కూడబెడితే, దారి వెంట పోయే బాటసారులు ఆ తేనెను తాగినట్లు, పిసినాగి దాచిపెట్టిన ఆ సొమ్ము చివరకు దొంగల పాలవుతుందో లేక రాజుల అంటే ప్రభుత్వం పాలవుతుందో కదా. మనిషికి ధన వ్యామోహం పనికిరాదని, సంపాదించిన దాంట్లో దాన ధర్మాలు చేయాలని, ఏదీ శాశ్వతం కాదని ఈ పద్యం యొక్క ముఖ్య తత్వం. శ్రీ నరసింహస్వామి దివ్య కృప మనందరిపై ఉండాలని కోరుకుంటూ, తర్వాతి పద్యం కోసం మన భగవద్గీత తెలుసుకుందాము యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం తత్సత్.